ఇప్పుడు మీరు ఇంత బాగా పద్యాలు పాడుతున్నారు కదా, ఈ పద్యాల వెనకాల మీ గురువు గారు ఎవరు? షణ్ముఖి షణ్ముఖి వెంకటేశ్వరరావు గారా? తణుకు. అప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారా? పొగాకు కంపెనీకి అటు పోయాం. పొగాకు కొట్టడం, పొనగాయన కింద పెట్టడం, అట్లా మళ్ళీ వచ్చేటప్పుడు తీసేసుకొని రావటం. ఏ ఊరండి ఆయనది? షణ్ముఖ వెంకటేశ్వరరావు గారిది తణుకు. తణుకు అని చెప్పారుగా. తణుకే. తణుకు పక్కన ఏదన్నా పల్లెటూరా? తణుకేనా? తణుకే. ఆహా. అయితే ఏది ఆయన ఎదురే ఏమన్నారు ఆయన? షణ్ముఖ ఆంజనేయ రాజు. ఓకే. అది అదే ఆ ఇల్లేనండి. ఉన్నాడో లేదు మరి కూర్చొని ఉంటాడు, టీ తాగుతా. అంటే మీరు వెళ్ళింది 25-30 సంవత్సరాల లోపా? అంటే మీకు మీ వయసు అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అంతే 25-30 సంవత్సరాల లోపు. ఓకే. అప్పుడు పెళ్లి కాలేదు ఇంకా? పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది కొత్తలో. అంటే మీ ఆయన దగ్గరకి ఆయన పద్యాలు నేర్చుకోవాలని ఆయన దగ్గర పోయాం. ఆయనది మనిషి కూడా బాగుంటాడా? గంభీరంగా షణ్ముఖ ఆంజనేయ రాజు రాజులు అనమాట. అయితే ఆయన ముందు మరి మీరు పద్యం పాడారు. ఏ పద్యం పాడారు? ఆయన పాడిన పద్యాలే పాడారు. అయితే ఏ పద్యం పాడారు? ఆయన పాడిన పద్యంలో ఏ పద్యం పాడారు ఆయన ముందు? ఏదేది ఆ పద్యం మా కోసం, మా శ్రోతల కోసం ఒక పద్యం పాడరా? సత్యవతి పౌత్ర రాష్ట్రకును పాండవులకు సంచి గావించి ఈ రాజలోకి వెళ్ళ కాపాడమని హెచ్చించినాడా. తమ్ముని కొడుకులు అటులా ఇష్టపడవదేనియు 5గురకు 5 లిమ్మనిరి ధర్మముగా మీకు తోచినట్లు మలుపు వారికి బావో. అసలు ఆయన బిత్తరపోయి ఉంటాడుగా. అయితే మీకు ఏదో బహుమతి కూడా ఇచ్చారని తెలిసింది, మీ ఫ్రెండ్స్ చెప్పారు. అంటే పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు. మళ్ళీ రెండో పద్యం పడతాను చెప్పి జెండాపై కపిరాజు అందుసితవో నిత్య శ్రేణిని గూర్చి నే తోలు చందనం మీద నారి సారించుచు గాంధీ వంపును ధరించు పల్గునుడు నీ మూకం చెండుచున్నప్పుడు ఒక్కడును నీ మొరాలకింపరు కురుక్షణాద సద్యంపగా. అసలు నిజంగా షణ్ముఖ ఆంజనేయ రాజు గారు ఎక్కడున్నా గారని నిజంగా వండర్ఫుల్. అయితే పట్టుకున్నా ఇప్పుడైనా ఆవులూరు పాలు ఏ కార్యక్రమం సరే నరసేని సూపర్ నాన్నగారు, ఎక్సలెంట్ నాన్నగారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క గురువు, మీ పద్యాల్లో గురువు షణ్ముఖ ఆంజనేయరాజు గారిని గుర్తు చేసుకుంటూ మీరు పాడినటువంటి ఈ 2 పద్యాలు నిజంగా నాతో పాటు మా శ్రోతలందరినీ కూడా అలరిస్తారని కోరుకుంటూ మీ బ్లాక్ స్టార్ జయేంద్ర. ఆరోగ్యమే 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 ఆరోగ్యమే. థ్యాంక్ యూ నాన్నగారు, థ్యాంక్ యూ సో మచ్.